కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం మాత్రమే కాదు, అది సామాన్యుడి కంచం వరకు చేరే కష్టమని ఇప్పుడు అర్థమవుతోంది. గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ రైల్వే ప్రయాణికుల కడుపు కొట్టేలా కనిపిస్తున్నాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న పోరాటం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మన దేశంలో గ్యాస్ కొరత కొరలు చాస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు నేరుగా పట్టాల మీద పరిగెత్తే రైళ్లపై పడింది. రైలు ప్రయాణంలో వేడివేడి భోజనం ఆస్వాదించే ప్రయాణికులకు ఇకపై ఆ సౌకర్యం కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గిపోవడంతో రైల్వే క్యాటరింగ్ సేవలను తాత్కాలికంగా రద్దు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. భారతీయ రైల్వే అంటేనే నిరంతరం కదిలే ఒక చిన్న ప్రపంచం. ప్రతిరోజు ఐఆర్సీటీసీ బేస్ కిచెన్ల ద్వారా దాదాపు 17 లక్షల మంది ప్రయాణికులకు భోజన సదుపాయం అందుతోంది. వంట గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే ఇంత భారీ స్థాయిలో ఆహారాన్ని వండడం అసాధ్యమని ఐఆర్సీటీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ లేక బోర్డులు తిప్పేస్తుంటే అదే పరిస్థితి రైల్వే కిచెన్లలోనూ కనిపిస్తోంది. ఒకవేళ క్యాటరింగ్ సేవలను పూర్తిగా నిలిపివేస్తే ముందుగానే టికెట్తో పాటు ఆహారాన్ని బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బును తిరిగి చెల్లించేందుకు ఐఆర్సీటీసీ సిద్ధమవుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినా ప్రస్తుత పరిస్థితుల్లో వేరే దారి లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. గ్యాస్ పొయ్యిలకు బదులుగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లు, మైక్రోవేవ్ ఓవెన్లను వాడాలని స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఉండే ఫుడ్ ప్లాజాలు, జన్ ఆహార్ సెంటర్లలో వంట గ్యాస్ వాడకాన్ని తగ్గించి విద్యుత్ ఆధారిత పరికరాలతో పనులు కానిచ్చేయాలని సూచించింది. అంతేకాకుండా వండే అవసరం లేని రెడీ టు ఈట్ ప్యాకెట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ఐఆర్సీటీసీ కీలక మార్గదర్శకాలను ఇచ్చింది. దీనివల్ల ప్రయాణికులు కనీసం ఆకలితో అలమటించకుండా ఏదో ఒకటి తినే అవకాశం ఉంటుంది. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా అసలు సరఫరానే ఆగిపోవడం వల్ల వ్యాపార రంగం కుదేలవుతోంది. రైల్వే వంటి భారీ వ్యవస్థలో గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రైల్వే బోర్డు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే రైళ్లలో ప్యాంట్రీ కార్లు కేవలం ఖాళీ డబ్బాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రయాణికులు కూడా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని సూచనలు అందుతున్నాయి. మరి ఈ గ్యాస్ గండం నుంచి రైల్వే ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.